హాయ్ అండి, వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఇంకా ఇడ్లీలు కానీ దోశలకు కానీ పిండి వేసినప్పుడు అంతా అయిపోయి లాస్ట్లో కొంచెం పిండి ఉంటుంది కదండి, అది ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకునే బదులుగా ఇలా గుంట పొంగనాలు కానీ ఉత్తప్పం కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిండి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకొని చేసుకుంటే హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వీటితో పాటు కొంచెం మెంతికూర కానీ మునగాకు కానీ ఇలాంటివి కూడా ఆకుకూరలు యాడ్ చేసి చేసుకుంటే పిల్లలకి కూడా చాలా మంచిదండి. ఆకుకూరలు తిన్న పిల్లలకు కూడా పాలకూర కానీ తోటకూర ఏదైనా సరే కొంచెంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటే మనం కొత్తిమీర ఎలాగైతే వేసుకున్నామో అలాగనమాట వేసేసుకొని మొత్తం ఈ విధంగా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే ఊర్లో సెంటర్లో అమ్మేవాళ్ళండి, 10 రూపాయలకి 10 ఇచ్చేవాళ్ళు అనమాట. కారప్పొడి వేసి ఇచ్చేవాళ్ళు, చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడు మాత్రం ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటున్నాం, అప్పుడైతే అంతగా చేసేవాళ్ళు కాదు. ఇంట్లో స్కూల్లో కూడా బ్రేక్ టైంలో పునుగులు పొంగనాలు అమ్మడానికి వచ్చేవాళ్ళు, ఇలా కారప్పొడి వేసి పేపర్లో పెట్టి ఇచ్చేవాళ్ళు. మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.